హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఆ, ప్రతిసారి ఆ స్టాక్ కొనండి ఈ స్టాక్ కొనండి అని చెప్తాను కదా. 2025లో 2025లో దాదాపు మన ఇన్వెస్టర్లు అందరినీ ఒక స్టాక్ నిండా ముంచేసింది. సో నిండా ముంచేసిన స్టాకు మళ్ళీ తిరిగి ఈరోజు బౌన్స్ బ్యాక్ అయిపోయి అప్పర్ సర్క్యూట్ కొట్టింది అనమాట. అప్పర్ సర్క్యూట్ జనరల్గా ఏంటి అంటే మనం అప్పర్ సర్క్యూట్ అనగానే మార్కెట్ ఇక మంచి స్టాక్ పెరుగుతుంది అని కొనేయమని చెప్పి అందరు సజెషన్ చేస్తుంటారు. దట్స్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్ అనమాట. సో కొన్నిసార్లు చూసుకోవాలి ఆ స్టాకు ఫర్దర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. పాస్ట్లో అయితే అసలు హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. ఇది మళ్ళీ బౌన్స్ అవుతుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ చేయకుండా వీడియో చూడండి. పొరపాటు ఎందుకంటే దీని బాధితులు అయితే చాలామంది ఉన్నారండి. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు చెప్పాను కదండి ఇందాక ముందు ఒకసారి రెగ్యులర్గా మనం చాలా స్టాక్స్ గురించి కొనండి అది ఇది అని చెప్తాం. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా తెలియదండి. చాలా టఫెస్ట్ థింగ్. ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడం కూడా టఫెస్ట్ థింగ్ అవుతుంది. సో యా టఫెస్ట్ థింగ్ అవుతుంది. ఆ కంపెనీ పేరే చాలామంది ఫేవరెట్. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళలో దీని బాధితులు చాలామంది ఉండుంటారు ఖచ్చితంగా. ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. ఆ కంపెనీ పేరే. నేను దీన్ని కొనండి కొనొద్దు అని నేను చెప్పను, ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ ప్రకారం చెప్పకూడదు. సో జస్ట్ సజెస్టింగ్ టేక్ కేర్, ఎనాలిసిస్ చేయండి. ఆ కంపెనీ పేరే భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ అండి. సో భారత్ గ్లోబల్ అసలు వీడియోలో ఈ కంపెనీ పేరు చెప్పగానే చాలామంది గుండె జలక్కుమంటుంది అనమాట. సో అంత రిలేషన్ ఉంది ఈ కంపెనీతో. ఏంటి ఈ కంపెనీ అంటే ఒకానొక టైంలో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి. అసలు ఎంతలా అంటే ఇది ఇచ్చినంత రిటర్న్స్ నాకు తెలిసి నామినల్ స్టాక్స్ కూడా ఇవ్వలేదండి. బట్ దీని తర్వాత డైరెక్ట్గా సెబీ దీన్ని సస్పెండ్ చేసిందండి, భారత్ గ్లోబల్ డెవలపర్స్. సో సెబీ ఈ కంపెనీని సస్పెండ్ చేసింది. ఇటువంటి కంపెనీ ఈరోజు సడన్గా అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. ఏం జరిగిందో దీని హిస్టరీ ఒకసారి చూద్దాం. 2023 జూన్ అప్రాక్సిమేట్లీ అక్టోబర్ ఆ టైంలో రూపాయలు ఉన్న షేరు సుమారు 1470 రూపాయలకి వెళ్ళింది 1 ఇయర్లో. అంటే అబో 1000 టైమ్స్ రిటర్న్స్ అనమాట. సో దాదాపు అది ఇచ్చిన రిటర్న్స్ అయితే హ్యూజ్ రిటర్న్స్. దాని నుండి సడన్గా ఫాల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు 148 రూపీస్కి వచ్చింది. ఎందుకు ఫాల్ అయిపోవడం రీజన్ ఏంటి అంటే ఒకానొక టైంలో అసలు దీన్ని సెల్లర్సే లేరండి, ఆ రేంజ్లో పెరుగుకుంటూ పోయింది. దీంట్లో మనోళ్ళు చాలామంది హ్యూజ్ క్వాంటిటీస్ పెట్టుకొని ఇరుక్కుపోయారనమాట. తర్వాత ఇది ఒక రోజు ఏం చేసిందంటే స్టాక్ స్ప్లిట్ బోనస్ రెండు అనౌన్స్ చేసింది. ఇంకా హ్యాపీ. సడన్గా స్టాక్ స్ప్లిట్ బోనస్ అనౌన్స్ చేసిన కంపెనీ ఇంత ఘనంగా రైజ్ అవ్వడం ఏంటి అని చెప్పేసి సెబీ దీని మీద ఎంక్వైరీ చేస్తే సో దీంట్లో కొంచెం యాక్టివిటీస్ డిఫరెంట్గా అనిపించేసి దీని మీద సస్పెన్షన్ని పెట్టాయి. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరూ మర్చిపోయారనుకున్న కంపెనీ ఈరోజు చూశారు కదండి, అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. ఈరోజు అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది అంటే కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానివ్వండి, అరే ఇదేదో కంపెనీ వరుసగా 2-3 రోజులు పెరిగింది అని చెప్పి దీంట్లో ఇరుక్కుపోవద్దు. దీని అనుభవం దెబ్బతిన్న వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బై యూ క్యాన్. మీరు కొనాలి అంటే ఎనాలిసిస్ చేసుకుని జస్ట్ ఐఎమ్ షేరింగ్ నాలెడ్జ్ అంతే. నేను ఈ కంపెనీ బ్యాడ్ అని చెప్పకూడదు, గుడ్ అని చెప్పకూడదు. మీకు తెలుసు, పాస్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కామెంట్ సెక్షన్స్లో రాస్తారు. సో ఒకవేళ కొనాలి అనుకుంటే ఇప్పుడు కొనుక్కొని క్విక్ రిటర్న్స్ బై చేసుకోండి. క్విక్గా రిటర్న్స్, మరీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాఫిట్స్ కోసం కూర్చోకుండా మంచిగా తక్కువ ప్రాఫిట్స్లోనే బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం అనేది 100% ఉత్తమమైన సలహా అండి, గుర్తుపెట్టుకోండి. దీని గురించి అసలు కంపెనీ గురించి నాకు తెలుసు, నా దగ్గర కంప్లీట్ సోర్స్ ఉంది. ఇదేంటి అంటే చెప్పేది ఒకటి. జనరల్గా ఇది మనకి కంపెనీ అనాలిసిస్లో ఏం చేస్తుందయ్యా అంటే ఆ, వీళ్ళ వెబ్సైట్లో గ్రీన్ ఎనర్జీ, ఎనర్జింగ్, ఏరోస్పేసు, అగ్రిటెక్, ఫ్యూచరిస్టిక్స్ థీమ్ మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ లిస్టెడ్ కంపెనీస్ దీంట్లో మాత్రం ట్రేడింగ్ సిగ్మెంట్స్, సో డైవర్సిఫికేషన్, ఇండస్ట్రియల్ గూడ్స్ మీద ఫోకస్ అయ్యామని చెప్తారు. వీళ్ళ బిజినెస్ మోడల్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, గోల్డ్ ట్రేడింగు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్, అదర్ ఎలక్ట్రానిక్, ఐటీ, హార్డ్వేర్ రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏదున్నా ఎవ్వరికి కూడా దీని మీద
క్లారిటీ అయితే లేదండి. సో సో దీని మీద క్లారిటీ చాలా తక్కువ అనమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెట్టింది వేరు, మన గూగుల్ వెబ్సైట్లో ఇచ్చేది వేరు. రిటైలర్సే 100% ఉన్నారంటే మొత్తం మనోళ్ళే ఉన్నారు రిటైలర్స్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు కొనుక్కున్న మంచి ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందని చెప్పి రీఎంటర్ అయ్యి మాత్రం రిస్క్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రైట్. ఇంకా దీంతోపాటు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ వల్ల స్లోగా మాట్లాడుతున్నానండి. యా, లోడ్ అవుతున్నాయి కామెంట్స్. కేరేష్ కీరేష్ నా దొంతు. లెట్స్ సీ టుమారో సార్. యా, అదే నిన్న మన అనాలిసిస్ని చెక్ చేసినట్టున్నారు. సో చూడండి, నిన్న ఇచ్చిన అనాలిసిస్ ఈరోజు జరిగిందో లేదో చెక్ చేసుకోండి. ఓవరాల్ మార్కెట్ పడుతుంది అని చెప్పాను, పడిపోయింది. క్రాస్ చెక్ చేసుకోండి. ఎం కుమార్ గారు థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గుడ్ ఈవినింగ్ సార్. గ్రావిటీ ఇండియా షేర్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్. సో ఇది 1900, అట్లీస్ట్ 1885 అబోవ్ వస్తే కొనండి. 50 రూపీస్ పెరిగేదాకా అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఫాల్ అయ్యే స్కోప్లో ఉంది. 1880 అండ్ 1900 క్రాస్ అయితే మాత్రం ఇది బయ్యింగ్ జోన్లో వస్తుంది. అప్పుడు దాకా జాగ్రత్త. సాయిరామ్ గారు హాయ్ సార్. ఎలికాన్ ఇంటర్నేషనల్ 105 రూపీస్ దగ్గర గతంలో కొన్ని కొన్నాను, ఇప్పుడు ఇంకా కొనొచ్చా, ఎంతవరకు పెరగచ్చు? పెరిగిద్దండి ఎలికాను. ఇప్పుడు మీరు 105లో కొన్నారు కదా, ఇప్పుడు మీరు మళ్ళీ కొనొద్దండి. కొంటే యావరేజ్ ఏమవుతుందంటే 105 120 ఇప్పుడున్న ప్రైస్కి మీకు యావరేజ్ 115 తగ్గిద్ది. మీకున్న ప్రాఫిట్ కూడా తగ్గిద్ది, బట్ క్వాంటిటీస్ పెరుగుతాయి. వద్దు, ఇప్పుడైతే యావరేజ్ వద్దు, ఉన్న క్వాంటిటీ ఉంచండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఎలికాన్ ఇంటర్నేషనల్ 180 దగ్గర 100 షేర్స్ కొన్నాను, ఇప్పుడు ఇంకో 100 తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చిన్నారెడ్డి గారు వకాడ్ ఫార్మా స్టాక్లో ఇరుక్కుపోయాము. 270 స్టాక్స్ 1550 దగ్గర కొన్నాను. 60,000 లాస్లో ఉన్నాను. రోజు 1 రూపీ పెరుగుతుంది. 1335 నుండి 1342 మధ్యలో ఉంటుంది. 15 రోజుల నుండి ఎలాంటి మూమెంట్ లేదు. ఈ స్టాక్ 2 డేస్లో 26 ఎలా పెరిగిందో నాకు తెలియడం లేదు. నా ప్రైస్ రావాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుందేమో. ఫండమెంటల్ సరిగా లేవని తెలుసుకున్నాను, కేవలం న్యూస్ బేస్తో పెరిగిందని తెలుసుకున్నాను. యా. సో ఈ వకాడా ఫార్మా ఏంటి అంటే ఒక డ్రగ్. ఈ ఫార్మా కంపెనీస్లో దీనికి ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఆ రోజు షేర్ వాల్యూ బాగా పెరిగిందండి. సో దానికి ఒక డ్రగ్కి లైసెన్స్ వచ్చేసి వీళ్ళకి షేర్ వాల్యూ బాగా పెరిగింది. ఆ టైంలో మీరు కొన్నట్టున్నారు. ఇదిగోండి, యూఎస్ నుండి ఎఫ్డిఏ 2 వీక్స్ బ్యాక్ ఎన్డిఏకి అప్రూవల్ వచ్చింది. దానివల్ల దీని షేర్ వాల్యూ ఈ టైంలో మీరు కొన్నారు 1200 నుండి దాదాపు ఇది 1500కి వెళ్ళింది. ఈ రేంజ్ బాండ్లో మీరు కొన్నారు. యాక్చువల్గా దట్స్ సెల్లింగ్ రేంజ్ బాండ్, అది కొనే రేంజ్ బాండ్ కాదు. పారామీటర్స్ అయితే మీకు టైం పడుతుందండి, ఖచ్చితంగా టైం పడుతుంది, ఓపికగా చేయాలి. దీన్ని యావరేజ్ చేసి కూడా మళ్ళీ ఇరుక్కుపోతారు, ఏం చేయొద్దు. మీకున్న ఆప్షన్ ఏంటంటే కొంచెం ఓపిక పట్టుకోండి, పెరిగిద్ది. సో అందుకే అండి కోర్స్ నేర్చుకోవాలి అనేది. ఇప్పుడు 60,000 మీరు అట్లా చూస్తూ చూస్తూ ఉంటారు. పోనీ ఆ 60,000 లాస్ట్లో ఉండి ప్రాఫిట్ ఒక 1000 వస్తే అమ్మటే అమ్మేస్తారు. అక్కడ నుండి అది పెరిగిద్ది, చూసుకోండి, అక్కడ నుండి అది పెరిగిద్ది. సురేష్ గారు సార్ సూపర్ మిండ్ కొనొచ్చా? ప్రేమ్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా కొనొచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడున్న బయ్యింగ్ రేంజ్లో బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఇంకొంచెం అంటే న్యూగా ఎంటర్ అయ్యేవాళ్ళు నిన్న ఈరోజు బాగా పెరిగింది కాబట్టి 3450 అబోవ్ వస్తే కొనండి.
రాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈజీ మై టిప్ స్టాక్స్ యావరేజ్ ప్రైస్ 11.93, 43 స్టాక్స్ పర్చేజ్ చేశాను. లాంగ్ టర్మ్ కోసం బయింగ్ ప్రైస్ చెప్పండి. సో ఇంకో ఇంకొక 50-60 యావరేజ్ చేసుకోండి, పర్వాలేదు. లాంగ్ టర్మ్కి యావరేజ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీ ప్రైస్కి రావాలంటే చాలా కొంచెం టైం పడుతుంది. యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. శ్రీకాంత్ గారు, సార్ విప్రో గురించి చెప్పండి. విప్రో వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్ అండి. దీన్ని కొనాలి అంటే 20-30 సంవత్సరాలు టచ్ చేసే ఆలోచన, 20-30 సంవత్సరాలు టచ్ చేసే ఆలోచన లేకపోతే విప్రోని కొనుక్కోండి. అది మిమ్మల్ని ఖచ్చితంగా కోటీశ్వరుని చేస్తుంది. ఎందుకంటే 1980 నుండి చేసింది కూడా. విప్రో గురించి అసలు మన అందరికీ తెలిసిందే. బేసికల్గా ఫండమెంటల్గా అన్ని పరంగా ఏలు పెట్టడానికి లేని కంపెనీ అది. మయూమ్ గారు, సార్ చంద్రిమ మర్చెంటలైజ్ లిమిటెడ్ షేర్స్ సెల్ అవ్వట్లేదు, ప్లీజ్ దాని గురించి సొల్యూషన్ చెప్పండి. సో అందుకే సార్ మీకు ఆ, అందుకే కోర్స్ నేర్చుకోవాలంటే ఇది లోయర్ సర్క్యూట్ లాక్ అవుతుందండి. దీని మీనింగ్ ఏంటి అంటే సెల్లర్స్, బయ్యర్స్ లేరు. మీరు అమ్మడానికి, అవతల పక్క కొనడానికి బయ్యర్స్ లేరు. బయ్యర్స్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. అదే బీజీడిఎల్ కూడా ఇదిగో ఇలాగ మెట్ల రూపంలో పెరిగింది అండి. ఇలా పెరిగి ఇప్పుడు పడ్డ కంపెనీ. అందుకే ఇటువంటి కంపెనీస్తో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలాగే ఇరుక్కుపోతారండి. ఇప్పుడు చంద్రిమా మెర్సటిస్ టైల్స్ ఉంది కదా, ఇందులో ఇరుక్కుపోయినట్టు. వీళ్ళు ఏంటంటే పెరుగుతుందని వెయిట్ చేస్తారు. అక్కడ నుండి పడడం స్టార్ట్ చేస్తుంది. పడితే మాత్రం సెల్లర్స్ రారు, బయ్యర్స్ రారు. కొంచెం ఓపిక పట్టుకోవాల్సిందండి. పామర్తిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. హర్షల్ అగ్రోటెక్ 4.15లో కొన్నాను, యావరేజ్ చేయమంటారు. బ్రహ్మాండంగా చేసేయండి, నో ప్రాబ్లం. పతాంజలి షేర్ గురించి చెప్పండి. పెద్దగా మూమెంటు గ్రోత్ ఉండదు, న్యూట్రల్ అనమాట. ఇన్వెస్ట్ చేయాలి అంటే చేసుకోవచ్చండి. కొంచెం మీకు పర్వాలేదు, ఎంత టైం పట్టినా పర్వాలేదు అనుకుంటే మీరు వెళ్ళవచ్చు పతాంజలికి. 37 కొనుక్కోవచ్చు. ఇక్కడ రిటర్న్స్ కూడా మనం ఒక ₹100 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి శిరీష్ గారు. డిఆర్ఎస్ రెడ్డి గారు, రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. యు ఆర్ డూయింగ్ బెస్ట్ సర్వీసెస్ టు ద మెంబర్స్, థ్యాంక్ యూ అండి. శివకుమార్ గారు, కామెంట్స్ కొన్ని ఉన్నాయా. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హెచ్సిసి షేర్ గురించి చెప్పండి. హెచ్సిసి RE1BE అని వచ్చింది. ఆ, అది RE1BE అంటే రైట్స్ ఎంటిటీ అని. ఏంటి సార్ అది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. రైట్స్ ఎంటిటీ అంటే మీకున్న షేర్స్ని ఇంకా తక్కువ ప్రైస్లో ఎడిషనల్ షేర్స్ కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే మీరు లైట్ తీసుకోవచ్చు. రైట్స్ ఎంటిటీకి ప్రాబ్లం ఏమీ లేదు. ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ కస్టమర్ కేర్కి ఒకసారి కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అన్న హాల్ ఫాల్ అవుతుంది, కంటిన్యూగా యావరేజ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు అమ్మ. అసలు హాల్ గురించి ఆలోచన అవసరం లేదు, చేయొచ్చు. హిందుస్థాన్ జింక్, వేదాంత స్టాక్స్ ఏ టార్గెట్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అంటే ఇప్పుడున్న రెండు ప్రైజెస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేదాంత, హిందుస్థాన్ జింక్ హైలో ఉన్నాయి. సో మీరు ఎంట్రీ ప్రైస్ చెప్తే ఎగ్జాక్ట్లీ చెప్పడానికి ఉంటుందండి. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్, వెల్కమ్ సార్. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. శక్తి పంప్స్ మీరు చెప్పినప్పటి నుంచి 25% పెరిగింది. గుడ్ సజెషన్ సార్, థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. సో చందు గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఇచ్చే ప్రీమియం గ్రూప్లో కాల్స్ చాలా బాగా టార్గెట్ వస్తున్నాయి. నేను ఇంకా చేయలేదు కానీ రోజు చూస్తున్నాను. యు ఆర్ గ్రేట్ 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 సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చందు గారు. సో అదే చెప్తాను, ఎవరైనా ఎక్కువ కాల్స్ కావాలి అనుకుంటే మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు కూడా లైవ్ చూపెడతాను మీకు. సార్ శ్రీరామ్ గారు, వెబ్సోల్ ఎనర్జీ షేర్ ఇంకా పడుతుందా, ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? ఇది ప్రజెంట్ ప్రైస్ వద్దండి. 93 అబోవ్ వస్తేనే కొనండి, పడుతుంది, ఇంకా పడుతుంది. 93 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే మాత్రం వెయిట్ చేయండి. అది ఆల్మోస్ట్ పడి 58 దాకా కూడా పడే అవకాశం ఉంది. మినిమం 93 లేనిది మాత్రం కొనవద్దు.
Krishnd garu, really awesome, sir. Your analysis, Nifty and Bank Nifty. First time watching your video, so just observe today. So thank you, sir. 4 hours ago ఎడిట్ చేశారు. ఫస్ట్ మనం కామెంట్లో లెట్స్ సీ అని రాశారు కదా, ఈరోజు దానికి రాశారు. సార్ ఒకటే, మనం 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అన్ని అనాలిసిస్ చేసుకొని చెప్తామండి. రఫ్గా అయితే చెప్పాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడడానికి కూడా అందరు ఏంటంటే రూపాయి ప్రైజు బాగా పడిపోయింది, $91కి వెళ్ళింది అనుకుంటున్నారు. దాంతోపాటు మనకి జపాన్ వాళ్ళవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసిషన్ రావడం వల్ల సో మార్కెట్ ఓవరాల్గా చాలా పడిపోయింది. సో మీకు నేను నిన్న ఇచ్చిన ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఇది కాకుండా ఇంకా మీకు ఎడిషనల్గా అవుట్పుట్ కావాలంటే ఈరోజు యాక్చువల్గా మేము ఒక వర్క్షాప్కి వెళ్ళామండి. సో నిఫ్టీ 50 ఇదిగోండి, టుడే మార్నింగ్ చూడండి 26,200 పిఈ ఇచ్చానండి. ఇప్పుడు క్లోజింగ్కి చూసుకోండి దాని ప్రైజు 26,200 పిఈ 160కి ఇచ్చాం మనం ఎంట్రీ ప్రైజు. సో మీరు చెక్ చేసుకోండి అది ఎక్కడ దాకా వెళ్ళిందో. 26,200 339 అండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ ప్రైజ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదండి, 339. ఇక్కడ కర్సర్ ఉంది కదా, కర్సర్ పైన 339, 26,200. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ ప్రైజ్ రీచ్ అవ్వడం అనేది ద మోస్ట్ రేరెస్ట్ సినారియో అనమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేయడమే చాలా టఫెస్ట్ థింగ్ అండి, చాలా టఫెస్ట్ థింగ్. సో అలాంటిది మనం ఇన్ని పాయింట్స్ బుక్ చేసుకున్నామంటే మీరు చూడండి, దాదాపు ఎక్కడ ఇచ్చింది మనం 200 దగ్గర ఇచ్చాం, 330 130 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 59,800 పిఈ ఇచ్చాం, అది కూడా హ్యూజ్ టార్గెట్స్ బుక్ అయినాయి క్లోజింగ్. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఇది పర్సనల్ గ్రూప్లో ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజెస్ అండి. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ కంపెనీకి మన ఈ ప్రీమియం గ్రూప్ నెంబర్కి, కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అందులో యాడ్ చేసి మీకు స్టాండర్డ్ కాల్సే ఉంటాయి. అవుట్పుట్ అయితే మీకు సాలిడ్గా అవుట్పుట్ ఉంటుంది. మీరు మన వీడియో చూసైనా చేసుకోవచ్చు 1-4 సార్లు, రైట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ జాయిన్. సో మీరు కట్టే ఫీజ్ ఏదైనా ఉంటే ఈజీగా గెయిన్ చేసుకుంటారు. సో ఎనీవే కొంచెం ఓపిక లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. చాలా స్లోగా నీరసంగా చెప్పాను, నాకే అర్థమైంది. వీడియో చాలా నీరసంగా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి ఆ కంపెనీతో. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.